ARTV తెలుగు. విజయవాడలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం ఒక చిన్నారి ప్రాణాలను బలి తీసుకుంది. పడమట ఎన్టీఆర్ సర్కిల్ వద్ద శనివారం జరిగిన ప్రమాదంలో మృతి చెందిన 2 ఏళ్ల పాప వలపర్ల దేవ అన్సిక కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. నేడు విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో చిన్నారి భౌతిక కాయానికి పోస్టుమార్టం జరుగుతున్న తరుణంలో టీడీపీ నేత గద్దె క్రాంతి కుమార్ ఆసుపత్రికి చేరుకున్నారు. చిన్నారి తల్లిదండ్రుల్ని, కుటుంబ సభ్యులను కలిసి ఆయన పరామర్శించారు. జరిగిన ఘటనపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. 4 రోజుల పాటు జ్వరంతో పోరాడి కోలుకున్నాక ఇంటికి వెళ్తున్న క్రమంలో ఆర్టీసీ బస్సు రూపంలో మృత్యువు చిన్నారిని కబలించడం అందరినీ కలచివేసింది. కన్నీరు మున్నీరవుతున్న తల్లిదండ్రుల్ని ఓదార్చిన గద్దె క్రాంతి కుమార్ మానవతా దృక్పథంతో ఆ కుటుంబానికి 10,000 రూపాయల ఆర్థిక సాయాన్ని అందజేశారు. అంతేకాకుండా చిన్నారి భౌతిక కాయాన్ని గుంటూరు తరలించేందుకు అధికారులతో మాట్లాడి ఉచితంగా అంబులెన్స్ ఏర్పాటు చేయించారు. ఈ పరామర్శలో గద్దె క్రాంతి కుమార్ వెంట కర్ణ రమేష్, రాధారపు ఎల్లబాబు, భవ్య కుమార్, కేళ్ల రమేష్ తో పాటు పలువురు నేతలు ఉన్నారు.